హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి జున్ను పాలు అలాగే మామూలు పాలు కూడా వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాలలోకి బెల్లం అలాగే చక్కెర కూడా వేసి అవి కరిగేంత వరకు ఆ పాలని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రోట్లోకి మిరియాలు అలాగే యాలకులు వేసి పొడిగా దంచుకోవాలి. మనం ఇందాక మిక్స్ చేసుకున్న పాలని ఏ గిన్నెలోకైతే మనం జున్ను తయారు చేసుకోవాలి అనుకున్నామో ఆ గిన్నెలోకి ఆ పాలని వడగట్టుకోవాలి. ఆ పాలలోకే ఇందాక పొడి చేసుకున్న మిరియాల పొడిని కూడా వేసి మరొక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి నీళ్లు పోసి అలాగే చిన్న స్టాండ్ పెట్టి మనం పాలు ఉన్న గిన్నెను వేసి దాని మీద మూత పెట్టి కుక్కర్ని విజిల్ లేకుండా స్టవ్ మీద పెట్టి 25 నుంచి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చూడండి ఎలా పొగలగక్కుతున్నాయో. చూడండి, చాకుతో ఒక్కసారి లోపలికి పొడిచి చూస్తే దానికి ఏం అంటుకోలేదు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారిన తర్వాత ఇలా చాకుతో చుట్టూ అనుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన ఒక 4-5 సార్లు బాగా కొడితే విడిపోతుంది జున్ను. చూడండి, గట్టిగా ఉన్న జున్ను ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for the watching.